ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. ఉభయ దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి విశేష క్రతువులు. అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. బాలరాముణ్ణి దర్శించుకున్న నారా చంద్రబాబు నాయుడు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ 7వ మైలు వద్ద నూతన ప్రథమ చికిత్సా కేంద్రం. ప్రత్యేక పూజలతో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ ఉన్నతాధికారులు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు దివ్యానుభూతిగా మిగలాలి. డిప్యూటేషన్ సిబ్బందికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దిశానిర్దేశం. తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ అధికారులతో కలిసి సమావేశం. పావన గోదావరి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు, హారతులు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఉత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అత్యంత విశేషంగా భక్తిరస భరితంగా అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. వైకుంఠ ఏకాదశికి 11 రోజుల ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, తరువాత రాపత్తు ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను సకల స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో తేజో విరాజితంగా అలంకరించి వేంచేపు చేశారు. టీటీడీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధా భక్తులతో ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను గానం చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులు సమర్పించారు. అయోధ్యలోని బాలరాముణ్ణి ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చంద్రబాబుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అయోధ్య రామమందిర ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ఆలయ ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని బాలరాముని చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన నూతన ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఆదివారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు. ప్రథమ చికిత్సా కేంద్రం వద్ద టీటీడీ చైర్మన్, ఉన్నతాధికారులు ముందుగా శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రథమ చికిత్సా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అలిపిరి సోపాన మార్గంలో వెళ్లే నడకదారి భక్తులకు ఈ ప్రథమ చికిత్సా కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. ఈ సందర్భంగా మీడియాతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, వీజీఓ రామ్ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి కుసుమకుమారి, ఎస్ఎంఓ డాక్టర్ ఎస్ కుసుమకుమారి, తిరుమల అశ్విని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, అపోలో ఆసుపత్రి మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ వాణిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందేందుకు 7వ మైలు వద్ద భక్తుల సంరక్షణ కోసం ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో 7వ మైలు రాయిల దగ్గర ఉన్నటువంటి
ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు ఈ సెంటర్ను ఓపెన్ చేసాం. అదేవిధంగా శ్రీవారి మెట్టి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకో కిందికో తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. అలాగే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడక మార్గంలో ఆధునిక సౌకర్యాలతో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్లో 30,000 మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్లో కూడా 24,000 దాకా వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మోకాలు మెట్టు ఆ పైన ఉంటుంది. ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా, అలసిపోయినా కానీ, మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మంచి డిస్పెన్సరీ. సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫర్దర్గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫర్దర్గా నడవాల్సి వస్తుందా, లేకపోతే కిందకి వెళ్తే బెటరా, లేకపోతే హాస్పిటల్లో ఫర్దర్ కన్సల్టెన్సీ చేస్తే బాగుంటుందని ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లొకేషన్ వైజ్ మనకి రోడ్డుకి ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్డు ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది. కాబట్టి అటు రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది, నడకదారి ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇది అన్ని రకాలకు కూడా మంచి సెంటర్ అని చెప్పొచ్చు. దీన్ని భక్తులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఓవరాల్గా టీటీడీలో హెల్త్ ఫెసిలిటీ బాగా పెంచాలి, అందరికి కూడా హెల్త్ ఫెసిలిటీ ఆ భక్తులకు అందుబాటులో ఉండాలి అనే ఒక బృహత్తమైన కార్యక్రమంలో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఫర్దర్గా ఇంకా కూడా చాలా యాక్టివిటీస్ తీసుకురావాలి. అందులో భాగంగా ఇది అనేది మరింత ఉత్సాహంగా ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ కూడా. దీన్ని భక్తులు ఉపయోగించుకొని దీని మీద ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాం. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి దర్శనాలకు విచ్చేసే భక్తులకు స్వామివారి దర్శనాన్ని దివ్య అనుభూతిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం సాయంత్రం వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిప్యూటేషన్పై వచ్చిన అధికారులతో సమావేశంలో తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. 30వ తారీఖు నుంచి వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, పోలీస్ వ్యవస్థ నుంచి, విజిలెన్స్ నుంచి, అలానే టీటీడీ రెగ్యులర్ సిబ్బందితో పాటు డెప్యుటేషన్లో వచ్చే సిబ్బంది, అదే పోలీసులో నుంచి కూడా డెప్యుటేషన్ వచ్చే సిబ్బంది అందరికీ కూడా ఈరోజు ఆస్థాన మండపంలో ఒక బ్రీఫింగ్ సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందరూ కూడా నాతో పాటు జేఈఓ గారు, సూపరింటెండెంట్ పోలీస్ గారు, సివిఎస్ఓ గారు కూడా అటెండ్ అయ్యి ఆఫీసర్స్ అందరికి కూడా మనకున్న సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఎవరి రోల్ ఎలా ఉంది, అలానే అందరూ కూడా కలిసి ఎలా కోఆర్డినేషన్తో పనిచేయాలి అని చెప్పి బ్రీఫింగ్ సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అందరూ కూడా ఆఫీసర్స్ చాలా ఉత్సాహంగా చాలా వరకు తెలుసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేయడం జరిగింది. దీనివల్ల అందరూ కూడా ఆఫీసర్స్
3 విభాగాల ఆఫీసర్స్ కూడా కలిసి వేరియస్ పాయింట్స్లో పనిచేయాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం, అలానే కామన్గా ఓవర్లాప్ అవుతూ కొన్ని డ్యూటీస్ అన్నీ కూడా వాళ్ళు కలిసి పనిచేయాలి కాబట్టి వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, స్టాగర్డ్ టైమింగ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలానే క్రౌడ్ని ఎలా గైడ్ చేయాలి, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగనే మనకున్న కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని ఎలా ఫీల్డ్ లెవెల్లో ఎలా డిసిమినేట్ చేయాలి, రియల్ టైంలో ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు ఎలా కోఆర్డినేట్ చేసుకొని క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తారు, పిల్గ్రిమ్స్ని ఎలా రెగ్యులేట్ చేస్తూ వాళ్ళని ఎలా దర్శనానికి పంపిస్తారు అనేది పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఇంకో విధంగా అకామిడేషన్ గురించి కానీ, అలానే టెంపుల్లో దర్శనం రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అలానే వైకుంఠ ద్వారం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎవరెవరికి ఏం పోస్టింగ్ ఇచ్చామో దానికి కూడా మిగతా సిబ్బంది కూడా ఉన్నారు. వీటన్నిటిలో కూడా సేఫ్టీ నామ్స్ ఎలా ఉన్నాయి, అలానే అకామిడేషన్ ఎలా అలాట్మెంట్ చేస్తారు డిఫరెంట్ రిసెప్షన్ వింగ్స్ ద్వారా అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఇది ఒక రకమైన మంచి సాంప్రదాయం, ఎందుకంటే అందరూ కూడా కలిసి ఒక టీం వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రకమైన సెషన్స్ వలన వాళ్ళ ఒకరికి తెలుసుకొని వాళ్ళకు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు చాలా వరకు ఇష్యూని రిజాల్వ్ చేసి ఎస్కలేట్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అందరూ కూడా ఒక మొత్తం విభాగాలు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, టీటీడీలోని ఇంటర్నల్ వ్యవస్థలు అందరూ కూడా ఒక టీం వర్క్గా పనిచేస్తూ వైకుంఠ ఏకాదశిని ఎలా సక్సెస్ చేయాలి అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పొచ్చు. సో దీనివల్ల మనకి చాలా వరకు ఫీల్డ్ లెవెల్లో, ప్రాసెస్ లెవెల్లో ఉండే హడ్డల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి నుంచో వాళ్ళందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఇప్పుడు ఎవరికి ఎక్కడ అసైన్ చేశారు, ఎక్కడ ఉన్నారు అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం కూడా ఒకరోజు ముందే వచ్చింది. దానివల్ల కూడా అక్వింటెన్స్ ముందు ఆ పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితులు అర్థమైతే ఇంకా బెటర్గా ఇష్యూని హ్యాండిల్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఇప్పటికే చాలా వరకు మంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ వచ్చింది. దాన్ని కూడా మరింతగా సమర్థవంతంగా నిర్వర్తించి భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి సీమ్లెస్గా దర్శనం చేసే ఏర్పాట్లు టీటీడీ అన్ని రకాలుగా చేసిందని సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేశామని, భక్తులు సంతృప్తికరంగా దర్శించుకునేలా పోలీసు యంత్రాంగం విధులు నిర్వహించాలని సూచించారు. తిరుమల తిరుపతి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 30, 31, 1వ తారీఖున కేవలం టోకెన్ ఉన్న వారికే దర్శనం ఉంటుంది కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం టికెట్ లేకుండా వచ్చే భక్తులను ఏ విధంగా గైడ్ చేయాలి, వారిని ఏ విధంగా మళ్ళీ రమ్మని చెప్పాలి అనే ఒక ముఖ్య ధ్యేయంతో వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతోషకరంగా భక్తులు దర్శనం చేసుకుని వెళ్ళే అన్ని పటిష్టమైన మార్గాలలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 3 అంచెల విధానంలో ఈ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, తిరుమలలో వచ్చిన భక్తులు ఏ మార్గం గుండా లోపలికి దర్శనానికి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ బయటికి రావాలి, పార్కింగ్ సదుపాయము, విఐపీల మూమెంటు, తర్వాత ఇందాక మీరు చూసినట్లుగా ఈ టోకన్స్ కూడా మీకు ప్రతి ప్లేస్లో కూడా ఎక్కడ అలైట్ అవ్వాలా, ఏ టైంకి అలైట్ అవ్వాలా, ఏ ఎంట్రీ ఎక్కడ అవ్వాలా, ఎంట్రీ తర్వాత మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మీ వెహికల్ పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, తర్వాత ఎక్కడ మీరు బోర్డింగ్ అవ్వాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా విఐపీస్కి ఇవ్వడం జరిగింది. తద్వారా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అటు విఐపీస్ ప్రోటోకాల్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా అటు తిరుమల నుండి కింద తిరుపతిలో అలిపిరి, శ్రీవారి మెట్లు, అలిపిరి పాదాలు, తర్వాత అలిపిరి వెహికల్ ట్రాఫిక్ ఏరియా, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలిపిరి లింక్ బస్ స్టాండ్, ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేస్తూ అక్కడ సీసీ కెమెరాలు మరియు డ్రోన్స్ ద్వారా కూడా పూర్తిగా సర్వేలెన్స్ను ఉంచి వచ్చే భక్తులని పూర్తిగా గైడ్ చేయడం, టోకెన్ లేని వారు వస్తే వారికి మళ్ళీ ఒకసారి సజెస్ట్ చేసి 3 రోజులు టోకెన్ ద్వారా భక్తులు ఉండవు, దర్శనాలు ఉండవు కాబట్టి బెస్ట్ వాళ్ళ తర్వాత 2వ తారీఖు నుండి దర్శనాలని ఏర్పాటు చేసుకునే సదుపాయం ఉంది కాబట్టి వారికి సజెస్ట్ చేయడం. ఈ విధంగా తిరుపతి నుండి తిరుమలకి కేవలం టోకెన్ ఉన్న వారే వచ్చే ఒక విధంగా వారికి గైడ్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుపతి నుండి వచ్చే అన్ని మార్గాలలో అటు అన్నమయ్య జిల్లా, ఇటు తమిళనాడు, చిత్తూరు
మరియు కడప ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి ఖాళీ నడకన వచ్చే భక్తులను కూడా గైడ్ చేసే విధంగా అటు అప్లాయకుంట టెంపుల్ దగ్గర, ఇక్కడ బాక్రాపేట, తర్వాత మామండూరు ఏరియాలో చెక్ పోస్టులు ఉంచి అక్కడ వచ్చే భక్తులని కూడా ఒకసారి విచారించి వారికి తెలుసుకొని వారిని గైడ్ చేయడం. టోకన్లు ఉన్న వారికే దర్శనం ఉంటుంది కాబట్టి టోకన్ లేని వారు వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడవద్దు. మళ్ళీ 2వ తారీఖు తర్వాత దర్శనం అరేంజ్మెంట్లు చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని ప్రాంతాల నుండి కూడా వచ్చే భక్తులకు ఒక గైడ్ చేస్తూ, అడ్వైజ్ చేస్తూ వారిని సురక్షితంగా వచ్చే భక్తులను, టోకన్ ఉన్న వారిని దర్శనం కల్పించడం, తర్వాత కాలంలో వారికి దర్శనం కల్పించే విధంగా పూర్తి ఒక కాంప్రహెన్సివ్ బందోబస్తు ప్లాన్ని అటు టీటీడీ, ఇటు విజిలెన్స్ విభాగాలను పూర్తిగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల, తిరుపతిలలో టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, భక్తులు వారికి నిర్దేశించిన తేదీ, సమయాలలో మాత్రమే దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలోని బోర్డు మరియు గౌరవ ఈవో గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి సూచనలు, అలాగే గౌరవ అడిషనల్ ఈవో గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైకుంఠ ఏకాదశికి సంబంధించి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు అనేటటువంటివి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారి సహాయ సహకారాలతో బందోబస్తు భద్రతకు సంబంధించినటువంటి అటు తిరుపతిలో కానీ, ఇటు తిరుమలలో కానీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సమన్వయం చేస్తూ భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు అనేటటువంటి తీసుకోవడం జరిగింది. భక్తులందరికీ కూడా 31 తారీఖున టోకెన్లు ఎవరైతే ఉన్నారో ఈడిప్ ద్వారా టోకెన్లు వచ్చినటువంటి వాళ్ళు ఆ భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని, వారికి నిర్దేశించినటువంటి రోజులోనే రావాల్సిందిగా, మరియు వారికి 3 టైం స్లాట్స్ అనేటటువంటివి, 3 ఎంట్రీ పాయింట్స్ అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. ఆ ఎంట్రీ పాయింట్స్ దగ్గరికి విధిగా వారికి కేటాయించిన సమయంలో వచ్చి మిగిలిన భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాలనే అనే దాని మీద వారందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనేటటువంటిది జరుగుతోంది. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, విజిఓ రామ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పావన గోదావరి నదీమ తల్లికి హారతి కార్యక్రమం వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ పరవశించారు. దక్షిణ అయోధ్యగా అనుగ్రహిస్తున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాలలో భాగంగా సాయం సంధ్య వేళలో పవిత్ర గోదావరి నదికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి నక్షత్ర హారతులు సమర్పించారు. సింహపురి వాసుల కల్పతరువు శ్రీరంగనాథుడు వేణుగోపాలుని అలంకారంలో భక్తులకు తేజోభరితంగా దర్శనమిచ్చారు. నెల్లూరులోని ప్రసిద్ధ తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శ్రీరంగనాథ స్వామివారిని వేణుగోపాలునిగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. పరమపావన పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధి ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీరంగనాథ స్వామివారిని సేవించి తరించిన పరమ భాగవతోత్తమురాలు శ్రీ ఆండాలమ్మవారు. ధనుర్మాస కైంకర్యాలలో భాగంగా ముందుగా శ్రీ వరాహ నృసింహునికి తిరుప్పావై పఠనంతో విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఆండాలమ్మవారిని సర్వాభరణ భూషితంగా పల్లకిపై అధిష్ఠింపజేసి పాసుర పఠనంతో ఆలయ ప్రదక్షిణగా పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం పగల్పత్తు ఉత్సవాలను పురస్కరించుకుని ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వరాహ నృసింహుని ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో పల్లకీపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు.
తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. అనంతరం ఉభయ దేవేరి సమేత స్వామివారిని అర్చకులు సుందర అలంకరణలతో పల్లకీపై కొలువుతీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా సహస్ర దీపాలంకార సేవ మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ సహస్ర దీపాల కాంతుల్లో స్వామి అమ్మవార్లకు మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో శ్రీ భగవద్గీత పఠనం, శ్రీ లలిత సహస్ర స్తోత్ర పారాయణాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ మాల్యాల సద్గురు గీత భక్త సమాజం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా శోభాయాత్రను కోలాహలంగా నిర్వహించారు. శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ లలితాదేవి అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై వేంచేపు చేశారు. శ్రీ సంపూర్ణానందగిరి స్వామివారు, శ్రీ విష్ణు సేవానందగిరి స్వామిజీలు శ్రీకృష్ణ స్వామివారికి పూజలు నిర్వహించగా భజనలు, మహిళల కోలాటాల నడుమ పురవీధుల్లో శోభాయాత్ర వేడుకగా సాగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లకు సకల దివ్యాభరణాలతో అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా నైవేద్యం, నక్షత్ర హారతులు సమర్పించారు. భక్తులు తిరుప్పావై పాసురాలను పారాయణం చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తులసి దళార్చన కనుల పండుగ జరిగింది. గోవిందమాల అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై కొలువుతీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి తులసి దళాలతో సహస్రనామాల పఠనయుక్తంగా అర్చనలు జరిపి నివేదన, నీరాజనం అందజేశారు. అనంతపురం నగరం శ్రీకంఠం సర్కిల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్య షోడశోపచారాధనలు నిర్వహించి సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీ గోదాదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి ఆలయంలోని ముఖమండపంలో కొలువుదీర్చి తిరుప్పావై పాసురాలను పారాయణం చేసి హారతులు సమర్పించారు. భక్తులు తిరుప్పావై పాసుర పఠనం చేస్తూ ఆండాల్ తల్లిని సేవించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పంచమాధవ దివ్యక్షేత్రం ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న ధనుర్మాసోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ కుంతి మాధవస్వామి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి సహస్రనామార్చన నిర్వహించారు. ఆండాల్ అమ్మవారికి శోభాయమానంగా అలంకరణలు చేసి చూర్ణ పూజలు నిర్వహించి కుంతి మాధవస్వామికి, ఆండాలమ్మకు హారతులు అందజేశారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.